రోహిత్ హార్దిక్ తో ఫోటోలు దిగిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరు? ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలనుందా? చూసేసేయండి మరి. పాపులర్ సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. సినీ తారలు, క్రికెటర్లు ఎక్కడ కనిపించినా అభిమానులు వెంటాడుతూ ఉంటారు. అయితే వారిని కలిసి ఫోటోలు తీసుకునే అవకాశం కొందరికే లభిస్తుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఆడేందుకు క్రికెటర్లు వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఎయిర్పోర్ట్ లో వీరిని కలిసేందుకు ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. తాజాగా ఒక యువతి ముంబై ఇండియన్స్ టీమ్ మెంబర్స్ తో కనిపించింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలతో ఆమె తీసుకున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె ఎవరని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ మిస్టరీ గర్ల్ పేరు సెజల్ జైస్వాల్. ఆమె ఒక నటి. దిల్ మాంగే మోర్, డేటింగ్ ఇన్ డార్క్ వంటి టీవీ షోలు, సీరియల్స్ లో నటించారు. 19 సంవత్సరాలకే మోడలింగ్ కెరియర్ స్టార్ట్ చేసి తరువాత యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె ముంబై ఇండియన్స్ కు వీరాభిమాని. అందుకే ఫ్లైట్ లో తనకు ఎదురైన రోహిత్, హార్దిక్ తో ఫోటోలు తీసుకుంది. సెజల్ జైస్వాల్ మహారాష్ట్రలోని నాగ్పూర్ లో పుట్టారు. మోడల్ గా సక్సెస్ అయిన తర్వాత బుల్లితెరపై కనిపించారు. ఆమె మొదట ఎంటీవీ రియాలిటీ షో డేటింగ్ ఇన్ ద డార్క్ లో కనిపించారు. ఆ తరువాత దిల్ మాంగే మోర్ 2022 తో నటిగా టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2022లో రిలీజ్ అయిన థాకడ్ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. సెజల్ మ్యూజిక్ ఆల్బమ్ తో చాలా మందికి చేరువయ్యారు. మేరీ కహానీ, తోడీసీ, జో పీలీ హై ఆల్బమ్స్ తో ఫిమేల్ లీడ్ గా కనిపించారు. మోడల్ గా సెజల్ 100 కంటే ఎక్కువ బ్రాండ్స్ కు పనిచేశారు. యాడ్స్ లో రణబీర్ సింగ్, జాకీ ష్రాఫ్ వంటి సెలబ్రిటీస్ తో కలిసి నటించారు. అయితే సెజల్ జైస్వాల్ ఒక డాక్టర్ కూడా. యాక్టర్ కావడానికి ముందు ఆమె ఫిజియోథెరపిస్ట్ గా ప్రాక్టీస్ చేశారు. మిస్ మహారాష్ట్ర క్వీన్ 2015 కు కిరీటాన్ని సైతం గెలుచుకున్నారు. ఫిజియోథెరపీగా పనిచేస్తూ యాక్టర్ గా ఎలా వచ్చారనే ప్రశ్నకు ఒక ఇంటర్వ్యూలో సెజల్ సమాధానం చెప్పారు. నేను 19 సంవత్సరాల వయసులో మోడలింగ్ లోకి వచ్చాను. రాష్ట్ర అందాల పోటీలో గెలిచాను. తరువాత యాక్టింగ్ పై ఆసక్తి పెరిగింది. ఫిజియోథెరపీ కెరియర్ ను, మోడలింగ్ ను బ్యాలెన్స్ చేయడం కష్టమైనప్పటికీ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాను. తరువాత డేటింగ్ ఇన్ ద డార్క్ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాను. 2018లో తొలిసారిగా టీవీ సీరియల్స్ లో నటించాను అని వివరించారు. సెజల్ రియాలిటీ టీవీ షో తర్వాత చదువు పూర్తి చేసింది. అనంతరం కోవిడ్-19 సంక్షోభం రావడంతో డాక్టర్ గా ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. 2021 జూలై నుంచి ఆడిషన్స్ కు వెళ్ళింది. తర్వాత ఒక మ్యూజిక్ వీడియో, కొన్ని యాడ్స్ చేసింది. తర్వాత సీరియల్స్ కు వచ్చి గుర్తింపు తెచ్చుకుంది. పెద్ద సినిమాల్లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నారు.